ప్రస్తుతం రజితారెడ్డి గారు ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మహిళా నాయకురాలు రజితారెడ్డి గారు ఈ రోజు ఇదే వేదికగా ప్రియాంక గాంధీ వచ్చారు. 4,000 రూపాయలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, స్కూటీలు అన్నారు, 3 లక్షలు 4 లక్షల హామీలు ఇచ్చారు. ఈ రోజు ఒక్కటి లేదు. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ సభ పెట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎలక్షన్లకు ముందు ఏవైతే దొంగ హామీలు ఇచ్చిండో, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రకటించిండో, ఇవాళ నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడానికి ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చి రాగానే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అన్ని మాయమాటలే, అబద్ధపు హామీలే, అరచేతిలో స్వర్గం చూపించి ఇవాళ నిరుద్యోగులను నిండా ముంచితే గాక రాష్ట్ర ప్రజలను అనేక ఇబ్బందుల పాలు చేస్తూ ఇవాళ స్కామ్ గ్రెస్ పాలన ఏదైతే ఉందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుక్కు పడేసి సబ్బండ వర్గాలను ఇవాళ దరిద్రంలో ముంచెత్తుతున్న ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ఇవాళ ఈ మీటింగ్ జరపడం జరుగుతుంది. ఇవాళ అమీర్పేట నుంచే కావచ్చు, ఇవాళ లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఈ మీటింగ్ కి తరలి రావడం జరుగుతుంది. ఇవాళ కేటీఆర్ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ కి రాష్ట్రంలో నలుమూలల నుంచి నిరుద్యోగులు స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఈ మీటింగ్ ని అడగడానికి, ఈ మీటింగ్ ని సక్సెస్ కాకుండా చేయడానికి రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. అయినా కూడా స్వచ్ఛందంగా నిరుద్యోగులు రావడం, లక్షల మంది ఇక్కడ చూస్తున్నట్టయితే స్టేడియంలో కూడా పట్టనంత మంది వచ్చిర్రు. ఏవైతే పిల్లలకి రియంబర్స్మెంట్ అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇంకా ఏమో చాలా దొంగ హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి నిరుద్యోగులంతా తరలి వచ్చిర్రు. భావి భారత భవిష్యత్తుకు పునాది రాళ్ళైనటువంటి ఈ నిరుద్యోగులు, ఈ చదువుకున్న నిరుద్యోగులు ఇవాళ రాష్ట్రంలో వెనుకబడిపోవడానికి కారణం మెయిన్ గా నిరుద్యోగ సమస్య. ఈ రోజు లక్షల ఉద్యోగాలు పక్కకు పెట్టి ఇలా రైతులనే గాని, మహిళలనే గాని, వృద్ధులనే గాని సబ్బండ వర్గాలను బాధ పెడుతూ ఇవాళ రాక్షస పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ లక్షల మంది, వేల లక్షల మంది నిరుద్యోగులు తరలి వచ్చిందంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే పతనం అని చెప్పొచ్చు. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే ఒక్క పిలుపునిచ్చిండ్రో ఆ పిలుపుని అందుకొని సబ్బండ వర్గాలు ఇక్కడికి వస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో కాలం లేదు, కాంగ్రెస్ ని బొంద పెట్టడానికి ఇంకా 2 సంవత్సరాలే ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైతుందిరా నాయన అని చెప్పేసి రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత బాధపడుతున్నారో మేము చూస్తున్నాం. మేము ఇవాళ వస్తుంటే మా పోస్టర్లు చూసి స్వచ్ఛందంగా మేము కూడా వస్తామని చెప్పేసి కాలేజీలు బంద్ పెట్టి మరీ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసిర్రు కాబట్టి స్వచ్ఛందంగా మాతో రావడం జరిగింది. ఇవాళ సరూర్ నగర్ మొత్తం నిరుద్యోగులతో దద్దరిల్లుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈ మీటింగ్ జరగబోతున్నదని తెలియజేస్తున్నాను. ప్రియాంక గాంధీ గారు ఏవైతే ఒక మహిళగా ఉండి అబద్ధపు హామీలు ఇచ్చిపోయిందో, మరి అదే ప్రియాంక గాంధీ గారు ఇలా సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆమె చూస్తలేదా? ఆమె కళ్ళకు గంతులు కట్టుకుందా? ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు అన్న 3 నినాదాలతోనే తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు లేవు, ఇవాళ రైతులు అఘోరిస్తున్నారు. నియామకాలు అసలే లేవు, మన నిధులన్నీ మూట కట్టుకొని ఢిల్లీకి తరలిస్తున్నారు. కాబట్టే ప్రియాంక గాంధీ ఇవాళ గప్చుప్ అయిపోయింది. ఇవాళ నియామకాల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉద్యమిస్తుంది. ఈ నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ గారు ఏవైతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో మా ఉద్యోగాలను కూడా ఆయన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇవాళ ఈ నిరుద్యోగ సభ రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా మారబోతుంది అనేది వాస్తవం.